నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పాలెపాడు గ్రామంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఇందుకూరుపేట మండల అధ్యక్షులు రావెల్ల వీరేంద్ర నాయుడు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చంద్ర కిషోర్ బాబును విచ్చేశారు. ఈ సందర్భంగా పల్లెపాడు పాఠశాల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు లోకేష్ అని అన్నారు. యువకుల పాదయాత్రతో ప్రజల్లో నాయకులలో కొత్త జోష్ను లోకేష్ నింపారన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా టీడీపీ అడుగులు వేస్తుందని, తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అని అన్నారు. యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పల్లెపాడు హై స్కూల్ నందు విద్యార్థుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలం నాయకులు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఎన్నో ఇంకా అత్యున్నత పదవులు అందుకోవాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు మంచిగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిత్యం అండగా ఉంటూ కార్యకర్తల అభివృద్ధికి ఇంకా ఎక్కువ బాగా కృషి చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. లోకేష్ బాబు తాతకి తగ్గ మనవడులాగా, తండ్రికి తగ్గ తనయుడిలాగా ఈరోజు యువగలంతో ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏ విధంగా ముందుకు పోతున్నారో రాష్ట్రం మొత్తం, అదేవిధంగా దేశం మొత్తం చూస్తుంది. ఆ రోజు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ సంపూర్ణంగా నిర్వర్తించడం కోసం ఈరోజు ఆయన ఏ రకంగా కష్టపడుతున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఏ రకమైన మార్పులు తీసుకొని వచ్చి ఎంత విద్యా వ్యవస్థలో పిల్లలందరూ ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక విజనరీతో ఉన్న నాయకుడు మన లోకేష్ బాబు గారు. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కార్యకర్తలకి ఒక బీమా సౌకర్యాన్ని కలిగిస్తూ దాన్ని తీసుకొని వచ్చి కార్యకర్తలకు ఎప్పుడు పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన వ్యక్తి యువ నాయకుడు లోకేష్ గారు. అందువల్ల ఎప్పుడు కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి అండగా ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయన ఇంకా మంత్రిగా కాకుండా ఇంకా పై పదవులకు పోవాలని మనస్ఫూర్తిగా ఇందుకూరుపేట తెలుగుదేశం తరఫున మేమందరం కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది.